వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 10th క్లాస్ క్వాలిఫికేషన్ పైన గ్రూప్ సి కేటగిరీలో పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధానంగా ఒకే రాత పరీక్షతో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో పోస్టులు పరిశీలిస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్స్, ఫైర్మెన్, కుక్స్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్స్, డ్రాఫ్ట్స్మెన్, సినిమా ప్రొజెక్షనిస్ట్, కంపోజిటర్ కమ్ ప్రింటర్, సివిలియన్ మోటార్ డ్రైవర్, కార్పెంటర్, బేకర్ అండ్ కన్ఫెక్షనర్, సైకిల్ రిపేరర్, ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్, బూట్ రిపేరర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే విధానం, ఎంపిక చేసే విధానం, అలాగే రాత పరీక్ష ఏ విధంగా ఉంటుందనే వివరాలని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్లో ఫైర్మెన్, లోయర్ డివిజన్ క్లర్క్, సివిలియన్ మోటార్ డ్రైవర్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్మెన్ ఈ ఉద్యోగాలకి 18 నుంచి 27 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు అర్హులు. అయితే ఓబీసీ క్యాండిడేట్స్కు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో 5 years రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇంకా కుక్స్, అలాగే కంపోజిటర్ కమ్ ప్రింటర్స్, సినిమా ప్రొజెక్షనిస్ట్, కార్పెంటర్స్, బేకర్ అండ్ కన్ఫెక్షనర్, సైకిల్ రిపేరర్, ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్, బూట్ రిపేరర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకే 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. వీటికి కూడా రిజర్వ్డ్ అభ్యర్థులకు ఇందాక తెలిపిన విధంగానే గరిష్ట వయోపరిమితిలో సడలింపడుతుంది. అంటే ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఈ గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఈ పోస్టులు మొత్తం 198 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 110 అన్రిజర్వ్డ్లు ఉన్నాయి. 3 ఎస్సీలకు, 8 ఎస్టీలకు, 68 ఓబీసీలకు, అలాగే 18 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కేటాయించారు. వికలాంగులకు 10, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కు 19 రిజర్వ్ చేశారు. ఈ పోస్టులకి మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఇక ఈ పోస్టుకు సంబంధించి శాలరీ పర్టికులర్స్ కూడా ఒకసారి పరిశీలిస్తే పే స్కేల్స్ 19,000 రూపాయల నుంచి 63,000 రూపాయల మధ్యలో ఉంటాయి. అంటే స్టార్టింగ్ శాలరీ సుమారుగా 30 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది నెలకి. ఇక అప్లై చేసే విధానం ndacivrecT.gov.in అనే వెబ్సైట్లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది. దీనిలో ముందుగా మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి తోటి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత సెల్కి, మెయిల్కి ఓటీపీస్ వచ్చిన తర్వాత వాటిని ఎంటర్ చేసి వెరిఫైయింగ్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అన్ని కాలమ్స్ని పూర్తిగా ఫిలప్ చేసి క్వాలిఫికేషన్స్ పర్టికులర్స్ని కూడా తప్పనిసరిగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఈ పోస్టుకు సంబంధించినటువంటి ఎంపిక విధానంలో ముందుగా మార్కులను బట్టి, అంటే మీ క్వాలిఫికేషన్ బట్టి, అందులో వచ్చిన మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. కాబట్టి మనం తప్పనిసరిగా ఆ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అన్ని కాలమ్స్ పూర్తి చేసిన తర్వాత ఫోటో, సంతకం, అలాగే అక్కడ అడిగినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ పోస్టుకు సెలక్షన్ చేసే విధానం కూడా ఒకసారి పరిశీలిస్తే అప్లికేషన్ సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ని మొత్తం షార్ట్ లిస్ట్ చేస్తారంటే మెరిట్ బేసిస్లో మీకున్నటువంటి క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ బేసిస్ మీద రిటన్ ఎగ్జామ్కి ఒక పోస్టుకు 10 మంది చొప్పున షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మొత్తం 198 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న పోస్టులను బట్టి అక్కడ ఎన్ని పోస్టులు ఉంటే దానికి 10 రెట్లు క్యాండిడేట్స్ని కాల్ లెటర్స్ పంపిస్తారు ఎగ్జామినేషన్ రాయడానికి. అయితే రిటన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వాళ్ళు మళ్ళీ స్కిల్ టెస్ట్కి ఒక పోస్ట్కి 4 చొప్పున సెలెక్ట్ చేస్తారు. అభ్యర్థుల్లో షార్ట్ లిస్ట్ చేయబడిన వారికి మాత్రమే రిటన్ ఎగ్జామ్కి కాల్ లెటర్స్ పంపిస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 2 months or 3 monthsలో పూర్తి చేస్తారు. అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు 16/2/2024. వెబ్సైటు ndacivrecT.gov.in అనే వెబ్సైటు. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అలాగే డీటెయిల్స్ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ క్వాలిఫికేషన్స్, మీ ఎలిజిబిలిటీని బట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.